హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీకాంత్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నానండి. నేను ఈరోజు షేర్ చేస్తున్నాను సేమియా కేసరి. ప్రసాదం కోసం, నైవేద్యాల కోసం చేసుకుంటాం కదా, ఇప్పుడంతా పండగ సీజన్ కదా. సో నేను ఎలా చేస్తాననేది షేర్ చేస్తున్నాను. ఫస్ట్ సేమియా, పంచదార, జీడిపప్పు, బాదం పప్పులు తీసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు ఫైన్గా చాప్ చేసుకున్నాను. తర్వాత అవి కొంచెం గీ యాడ్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను. దానిలో ఫ్రై చేసుకుంటున్నాము. మా పాప హెల్ప్ చేస్తుంది నాకు. సో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సేమియా నేను ఎలా తీసుకున్నానంటే, సేమియా 1 గ్లాస్ తీసుకుంటే ½ గ్లాస్ షుగర్ తీసుకున్నాను. మీ షుగర్ మీరు ఎలా తీసుకుంటారనే దాన్ని బట్టి తీసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. మాకు ఈ క్వాంటిటీ అయితే ఇలా సరిపోతుంది. సో ఇవి కొంచెం ఫ్రై గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి. అదే గీలో నేను సేమియా రోస్ట్ చేసేసుకుంటున్నాను. సేమియా వేయించుకుంటే చాలా బాగుంటుంది కదా. రోస్టెడ్ సేమియా కూడా దొరుకుతున్నాయి, అవి కూడా వాడుకోవచ్చు మీరు, ప్రాబ్లం లేదు. నేను ఎలా చేస్తాననేది మాత్రమే చూపిస్తున్నానండి, మీరు ఎలా చేయమని చెప్పట్లేదు. ఇలా చేసుకుంటే ఏంటంటే బాగుంటుందని అనిపించింది నాకు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్ చేంజ్ అవుతాయి కదా లైట్గా. సో కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి వాటర్ ఏంటంటే, నేనైతే 1 గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాను. చూసేయండి. మీకు వేడి మీద ఉన్నప్పుడేమో అది అంటే ఎలా ముద్దలాగా అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. సో తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసేసుకున్నాను. ఎందుకంటే చాలా త్వరగా బాయిల్ అవుతుందండి. సేమియా అనేది చాలా త్వరగా ఉడుకుతుంది. సో ఇలా బాయిల్ చేసుకుంటాను. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అది ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మగ్గించుకోవాలి. తర్వాత షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను ½ గ్లాస్ షుగర్ యాడ్ చేసుకున్నాను. హాఫ్కి ఇంకా కొంచెం తక్కువ ఉన్నట్టే అది. ఆ గ్లాస్ ఏంటంటే కింద సన్నగా ఉంటుంది, పైన వెడల్పుగా ఉంటుంది అనమాట. సో దానిలో హాఫ్ కనిపిస్తుంది కదా. షుగర్ యాడ్ చేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. అదొక మళ్ళీ మనకి వాటర్ వస్తుంది చూడండి. అది షుగర్ కరిగేటప్పుడు చాలా గ్లాసీగా ఉంటుంది కదా. అది చాలా ఇష్టం నాకు. అంటే చూడటానికి చాలా బాగుంటుంది. నేను ఎటువంటి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా కలర్ రావాలి అనుకుంటే ఇక్కడ చిన్న టిప్ అండి, నేను చేయలేదు, యాక్చువల్గా చెప్తున్నాను. మనం క్యారమెల్ సిరప్ రెడీ చేసుకుంటాం కదా. అంటే ఎలా అంటే, ఓన్లీ షుగర్ ఒక ప్యాన్లో తీసుకొని కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా దాన్ని కలుపుతూ ఉంటే అది ఆటోమేటిక్గా కరిగిపోతుంది కదా. సో అప్పుడు మంచి కలర్ అనేది వస్తుంది, లైట్ బ్రౌనిష్ కలర్ అనేది వస్తుంది. అది దీనిలో యాడ్ చేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుందండి. సో అలా కూడా ట్రై చేయండి మీరు చేసినప్పుడు. నేనైతే ఇప్పుడు చేయలేదు, యాక్చువల్గా నాకు ఆ టిప్ తెలుసు కాబట్టి చెప్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా మంచిగా దగ్గరకు వచ్చేలాగా చేసుకోవాలి. మీకు ఇంకా బాగా పొడిలాగా రావాలి అనుకుంటే, మనం ఇందాక ఒకటికి 1.5 గ్లాస్ వాటర్ పోసాం కదా, 1.25 గ్లాస్ పోసుకుంటే ఇంకొంచెం టైట్ అవుతుంది, ఇంకా బాగా పొడిగా వస్తుంది అని అనుకున్నాను నేను. అంటే అలా ఎప్పుడు చేయలేదు, నేను ఇలానే చేశాను. ఇలా కూడా పొడిగా వచ్చింది. లాస్ట్లో మీకు క్లిప్ యాడ్ చేశాను కదా, చూడండి. సో ఇలా బాగా దగ్గర అయిపోవాలి. ఇంకా దానిలో ఆ వాటర్ కన్సిస్టెన్సీ అంతా అయిపోయే వరకు మనం ఉడికించుకోవాలి దీన్ని. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు యాడ్ చేసేసాను. అది కూడా యాడ్ చేసేసి కలిపేశాను. సో చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీకు ఇష్టమైతే దీనిలో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అయితే మా ఇంట్లో అందరికీ అంత ఇదిగా అనిపించదు ఇలాచీ ప్రతి దానిలో. సో చూసారు కదా, పొడిగానే వచ్చేసింది నాకు. చల్లారిన తర్వాత కలుపుకుంటే, అది కలిపేయకుండా అలా వదిలేయాలి. కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుంటే ఇలా వచ్చేస్తుంది. సో అంతేనండి నా స్టైల్ సేమియా కేసరి.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.